స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. చూడు చిన్న ఓకే ఇటు తిరగమ్మా ఇటు తిరుగు కదా ఓకే ఓకే అలా వచ్చా 1 by 1 వచ్చి తీసుకోండి అది మీరు అలా వచ్చి మీరు బయటకు వచ్చి థ్యాంక్ యూ సార్ మా పిల్లలందరూ తరపున వాళ్ళకి చిన్న ఎంకరేజ్మెంట్ అది అమ్మా మీరు తీసుకున్న వాళ్ళు ఇలా బయటకు వచ్చి తీసుకోండి మీరు వెళ్ళిపోండి మీ చోట్లకి వెళ్ళిపోండి సార్ అందులో సరే మీరు స్పీకర్ మాటలు వాడు సన్ అన్నమాట వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన లాస్ట్ అదే ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ తెలుగుదేశం పార్టీ యువగలం రథసారథి మా యువకులందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకులు మా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సార్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు మధురపూడి గ్రామంలో అందరూ కూడా చాలా ఆనందంగా పిల్లలందరూ కూడా ఈ కొత్త లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్కి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని, అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని అందరు విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని, ముందు ముందు వాళ్ళ విద్య కోసం అవసరమైన అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ మంత్రి గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ వెళ్ళి ఖచ్చితంగా నియోజకవర్గం అగ్రస్థానంలో నిలబెడుతుందని విద్యాశాఖలో ఇది మా తరపున లోకేష్ గారికి మేము భవిష్యత్తులో నెంబర్ 1 నియోజకవర్గం ఫర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారవడంలో ఆయన కృషి ఎంత ఉంటుందో మనందరూ కూడా ఇక్కడ అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా సహకరించడం. ఈ విధంగా ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మా నాయకులు ఇలాంటి ఎన్నో జన్మదినాలు చాలా ఘనంగా మరిన్ని ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో ఆయన పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు మేము ఆయన శిష్యులుగా గర్వంగా ఈరోజు లోకేష్ గారి శిష్యులు అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎటువంటి కరప్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్తూ ఎటువంటి ఒత్తిళ్లు, ముఖ్యంగా ఎవరికి ఒత్తిళ్లు కూడా లేవు. ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాక మీరు పోలిస్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గత ప్రభుత్వం కన్నా ఆయన చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇంకా భవిష్యత్తులో వీళ్ళందరికీ మంచి బెనిఫిట్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.